మానేయండి. మీరు మీ పిల్లలతో మీరు సెపరేట్గా లైఫ్ లీడ్ చేసుకొని మీరు ఇండిపెండెంట్ బతకండి. మిమ్మల్ని ఎవరైనా కామెంట్ చేస్తే నన్ను అడగండి అని అష్యూరెన్స్ మీరు ఇస్తారా? నాకు ఇస్తారా? కాదండి, అష్యూరెన్స్ అంటే లోకం యాక్సెప్ట్ చేసేది అంటున్నారు. నేను అనేది లోకం మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి ఉండేది. దువ్వాడ సీనుకు నాకు ఏ సంబంధం లేదు, ఆ కుటుంబంతో నాకు ఎలాంటి గోళ వద్దు, అదే అడుగుతున్నాను. నేను నా మాటని బ్యాక్ తీసుకుంటున్నాను. ఐ ఆమ్ టేకింగ్ మై వర్డ్స్ బ్యాక్. నేను సెపరేట్ గా బతికితే నన్ను చూసి ఎవరైనా కామెంట్ చేయకుండా ఉంటారని అష్యూరెన్స్ మీరు ఇస్తారా? ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే, ఏ సందర్భంలోనైనా సరే, అది పార్టీ పరంగా, అది సొసైటీ పరంగా ఎవరైనా సరే నన్ను కామెంట్ చేయరు అనే అష్యూరెన్స్ మీరు ఇవ్వగలరా? అంటే అష్యూరెన్స్ నేను ఇవ్వగలనా లేదా అన్నది కాదండి, మీకే తెలుస్తుంది. లోకం రిసీవింగ్ చేసుకునే తీరు. నిన్న మీరు ఆ మాట అనుంటే మీ మీద సింపతి క్రియేట్ అయ్యేదండి. పాపం అనవసరంగా ఆ అమ్మాయి మీద అనవసరమైన నిందలేసేమే అన్నది ఇవాళ మీరు సోషల్ మీడియాలో ఎవరో పోస్టులు పెడతారు అంటున్నారు. ఒక పని పాట లేని వెకిలి వెధవులు పెట్టే పోస్టులు అందరికీ తెలిసిందే. మీ గురించి కాదు, భారతదేశంలో ఉన్న అందరు మహిళల గురించి వచ్చినట్టుకు వస్తారు. సొసైటీలో వెకిలి పోస్టులు నమ్మే కదా నన్ను క్వశ్చన్ చేశారు. బ్లాక్ మెయిల్ చేస్తున్నావా, ట్రాప్ చేస్తున్నావా, ఇదా అదా అని ఆ పోస్టులు నమ్మే కదండి ఇప్పుడు అడుగుతున్నారు క్వశ్చన్స్. ఆ పోస్టులు నమ్మే కదా అడుగుతున్నారు. ఎందుకు అవేవి నమ్మకుండా అవి ఎందుకు పోస్ట్ అసలు ఆవిడ చెప్పినవని ఫాల్స్ ఎలిగేషన్స్ ఈ ఆడపిల్ల మీద మనం ఇవ్వకూడదని ఎందుకు ఏ మీడియా కూడా పోస్ట్ చేయకుండా ఎందుకు ఉండలేదు? అంటే అందరికీ కావాలి. ఒక ఆడపిల్ల కోసం ఏదైనా వస్తే అది ఒక హాట్ టాపిక్. 3 days నుంచి సొసైటీలో ఏ టాపిక్స్ లేనట్టు, ఇంకా ఏవే లేనట్టు ఈ టాపిక్కే. ఒక ఫోన్ ఓపెన్ చేస్తే మాధురి శ్రీనివాస్, సెల్ ఓపెన్ చేస్తే మాధురి శ్రీనివాస్, ఒక యూట్యూబ్, ఒక ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎనీ సోషల్ మీడియా ఏది చూసినా 3 రోజుల నుంచి చూస్తున్నాను. ఇంకేం ఖచ్చితంగా ఉంటాయండి. మాధురి గారు ఇవాళ మీ వరకు కష్టం వచ్చింది కాబట్టి మీరు ఆ ప్రశ్న రైజ్ చేస్తున్నారు. కానీ ఇవాళ అదే అలిగేషను ఇవాళ బిగ్ టీవీలో ఉన్న అశోక్ మీద వచ్చింది. ఎవడో దేకేవాడు కాదు, ఎవడో పట్టించుకోరండి. కానీ అక్కడ ఉన్నది ఒక ఎమ్మెల్సీ అండి. ఒక ఎమ్మెల్సీ ప్రజల తరపున ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి అండి. 4 మనుషులకు చెప్పాల్సిన, కష్టం వస్తే చూడాల్సిన మనిషిని. కాబట్టి నన్ను లైమ్ లైట్ లోకి తీసుకొని రాకూడదు కదా, అందుకే అన్నాను సమాజం అనేది వాళ్ళకి కావాలి. వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక టాపిక్ బర్న్ అవుతూ ఉండాలి. ఈ టాపిక్ కావాలి. శ్రీను గారు స్టేట్ లో ఒక మంచి లీడర్, తన వాయిస్ ఉంటుంది, తన వాయిస్ స్టేట్ అంటే మాధురి గారు ఇవాళ దువ్వాడ సీనుతో పాటు మాధురి గారి గురించి ఈ రకంగా ఇల్లీగల్ కాంటాక్ట్స్ అంటగట్టి సోషల్ మీడియా కానీ సొసైటీ కానీ కోచింగ్ చేస్తుందని దానికి కారణం ఏంటంటే, గతంలో దువ్వాడ శ్రీనివాస్ గారు చాలామంది నేతల గురించి చేసిన కామెంట్స్. పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ఆయన ఏమన్నాడంటే, సిగ్గుందా నీకు 3 పెళ్ళిళ్ళు చేసుకోవటానికి, భారతదేశంలో ప్రతి మొగుడు రాముళ్లా ఉండాలి, ఏకపత్నివ్రతుడుగా ఉండాలి, రెండో మహిళతో ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉండకూడదు, రెండో మహిళతో ఇంకోటి ఉండకూడదు అంటే ఆయన చెప్పి నీతులు సూక్తులు ఉన్నాయే అవన్నీ ఈరోజు గుర్తు చేస్తున్నారు. నువ్వెట్లా పెట్టుకున్నావు ఇంకో మహిళతో అని. నేను అవేవి కాదనండి. ఎందుకంటే నేను యాక్చువల్గా నేను కూడా నాకు పవన్ కళ్యాణ్ అంటే చిన్నప్పటి నుంచి నేను ఒక ఫ్యాన్. నా స్కూల్ డేస్ నుంచి నాకు పవన్ కళ్యాణ్ మూవీస్ అన్న పవన్ కళ్యాణ్ నాకు చాలా ఇష్టం. నేను జనసేనలో కూడా చాలా మంది ఆఫర్ చేస్తారు. నేను ఒకసారి ఫోన్లో కూడా పవన్ కళ్యాణ్తో ఒకసారి ఇచ్చాపురం వచ్చి నేను ఫోన్లో కూడా మాట్లాడాను. నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. నేను ఫ్యాన్ ముందు బేసికల్గా. ఈ టీడీపీ అవన్నీ నాకు కాదు, కానీ పవన్ కళ్యాణ్ అంటే నాకు ఇష్టం. పవన్ కళ్యాణ్ నేను ఒక మంచి అభిమాని. నేను అలాంటి కామెంట్స్ నేను ఎప్పుడు చేయలేదు, నేను ఎప్పుడు ఇచ్చేయలేదు. కానీ ఇవన్నీ కాకుండా ఈ లైమ్ లైట్లకు నా పేరు తీసుకొచ్చింది వాణియే కదా, దువ్వాడ వాణియే కదా తెచ్చింది నా పేరు తేకుండా నువ్వు ఫైట్ చేసుకోవచ్చు కదా హస్బెండ్తో. నిన్న నువ్వు డోర్ లాక్ చేసుకొని తల పెరగొట్టుకొని వచ్చిన మనిషివి. మొన్న వరకు ఏమన్నావు, ఆవిడ లోపల ఉండి లాక్ చేసింది, మాకు రానివ్వలేదు, తలుపేసింది అన్నావు. మరి మరి అలా లాక్ చేసినప్పుడు మరి నిన్న ఎవరున్నారు లోపల? అవునండి మాధురి గారు ఇవాళ మీరు ఈ విధంగా బయటకు వచ్చి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే దానికి ఒక మూల సూత్రం మీరు చెప్పిన మాటలను బట్టి చెప్తాను. మా ఆవిడ ఊరెళ్తే మా పక్క ఫ్లాట్ వాళ్ళు కానీ ఎదురు ఫ్లాట్ వాళ్ళు కానీ ఏ రోజు నన్ను ఇంట్లో పిలిచి భోజనం పెట్టరండి. మళ్ళీ మాకు వాళ్ళకి చాలా ఫ్యామిలీ రిలేషన్ ఉంటుందండి. మా ఆవిడ ఉన్నప్పుడు మాత్రమే. మా ఆవిడ లేనప్పుడు పక్కింటి ఆవిడ ఎదురింటి ఆవిడ నన్ను పిలిచి భోజనం పెట్టదండి. వాళ్ళ హస్బెండ్ ఉన్నప్పుడు కూడా. ఎందుకు అంటే వాళ్ళ హస్బెండ్ ముందు రకరకాల అనుమానాలు వస్తాయని. కానీ అలాంటి దువ్వాడ శ్రీనివాస్కి మీరు 2 ఏళ్ల పాటు భోజనం పెట్టానంటున్నారు. అదే టెక్కల్లో అదే వైసీపీలో మాధురి లాంటి వాళ్ళు కొన్ని 100 మంది మహిళలు ఉన్నారు. వాళ్ళు ఎవరూ భోజనం పెట్టలేదు. కేవలం మాధురి గారు మాత్రమే 2 ఏళ్ల పాటు ఆయన ఆదరించి భోజనం పెట్టాలి. లాంటి వాళ్ళు ఉన్నారని ఎందుకు అనుకోవచ్చు? నా మెంటాలిటీ వేరు, వారి మెంటాలిటీ వేరు అయిపోవచ్చు కదా. నేను టెంపుల్ సత్యసాయిబాబా టెంపుల్ మేము ఒకటి కన్స్ట్రక్ట్ చేసాం మా ఇంటి పక్కన. నేను రోజు 20 మంది నారాయణులకి
క్యారేజీలు పెట్టి భోజనం వండి పంపించేదాన్ని. ఈవెన్ కరోనా టైంలో కూడా నేను చాలా మందికి ఫుడ్ సర్వ్ చేశాను, ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి. కరోనా వచ్చిన పేషెంట్స్ కూడా ఇంటింటికి ఫుడ్ పంపించాను నేను చాలా మందికి. ఈవెన్ కరోనా టైంలో కూడా టెంపుల్ కట్టి మీ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అడగండి. మా అత్తగారు మామయ్య గారు సత్యసాయి డివోటీస్ అయితే మేము ఇంట్లోనే ఒక 20 క్యారేజీలు కొని ఆ 20 క్యారేజీలతో ఎవరెవరైతే అనాథలు ఉంటారో నిరాశ్రయాలు ఉంటారో వాళ్ళ ఇంటికి భోజనాలు పంపించేవాళ్ళం మేము. మా మెంటాలిటీస్ వేరు, వాళ్ళ మెంటాలిటీస్ వేరు అయి ఉండొచ్చు. అండ్ దట్టు అప్పటికే ఆవిడ ఎలిగేషన్స్ చేసింది, అప్పటికే క్యాడర్కి కార్యకర్తలందరికీ చెప్పింది కాబట్టే ఇంకా ఇతను ఈ ఎలిగేషన్స్ నా వల్లే ఎదుర్కొని బయటకు వచ్చారు కదా పాపం. ఈ ఎలిగేషన్స్ పాపం ఇలా చేయడం వల్లే కదా ఇలా అయ్యారని నాకు ఒక సాఫ్ట్ కార్నర్ హ్యుమానిటీ గ్రౌండ్స్లో నాకు ఉంటుంది కదా. అలాగెందుకు మీరు ఆలోచించరు? అంటే ఆ కోణంలో ఎంత మందికి భోజనాలు పెట్టాను నేను, ఎంత అన్నదానం అంటే మహా అన్నిటికంటే కడుపు నింపేది అదే అన్నదానమే. నేను ఎంతో మందికి భోజనాలు పెట్టాను, ఎంతో మందికి అన్నదానాలు చేశాను, ఎన్నో కార్యక్రమాలు దైవ కార్యక్రమాలు అయితే ఎన్నో చేశాను. మీకు నేను జగన్మోహన్ రెడ్డి అన్న బర్త్డే చూపిస్తాను. ఆ రోజు అయితే 365 మంది మహిళలతో ఆ వీడియో మీకు కావాలంటే ఫుటేజ్ ఇస్తాను. గ్రాండ్గా జగనన్న బర్త్డే సెలబ్రేట్ చేసి సామూహిక పారాయణం చేసి జగనన్న కోసం మేము అందరం వాళ్ళందరికీ భోజనాలు పెట్టి పంపించాను. నాకు అవసరం లేదు కదా, అది అభిమానం కదా. శ్రీను గారు అంటే నాకు కూడా అభిమానం ఉంది. మాధురి గారు అలా 100 మందికి నిత్యాన్నదానం మీరు ఇంటి బయట పందిరేసి టేబుల్ వేసి అక్కడ భోజనం పెట్టడం వేరు, ఇంటి లోపల డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి ఏమండి శ్రీను గారికి నేను ఇంటిలో పెట్టలేదండి, శ్రీను గారికి క్యారీస్ వండి పంపించాను. ప్లీజ్ ఈ పాయింట్ చాలా క్లియర్గా రాసుకోండి. క్యారీస్ ఎవరెవరు తీసుకెళ్ళాలో వాళ్ళకి పంపిస్తాను నేను. ఎవరెవరు రోజు మా ఇంటికి నా ఇంటిలో నేను సపరేట్గా ఉండి నా ఇంట్లో కుక్ చేసి క్యారీస్ పంపించేదాన్ని. ఆ క్యారీస్ అందరూ తినేవాళ్ళు, సార్తో పాటు ఉన్న గన్మ్యాన్లు డ్రైవర్లు ఎవరు పిఏలు వచ్చిన క్యాడర్ అందరికీ క్యారీస్ కట్టి పంపించేదాన్ని. నేటి ఇంటికి వెళ్ళి వండి పంపించలేదమ్మా, నేను క్యారీస్ కట్టి పంపించేదాన్ని. నేను అతనితో కలిసి ఇంట్లో లేను. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. అందరూ సొసైటీలో అందరికీ చెప్తున్నానంటే నేను అతనితో కలిసి ఇంట్లో లేను. నా ఇంట్లో ఉండి నేను స్వయంగా ఈ పని మనుషులు పెట్టుకొని కుక్ చేసుకొని వీళ్ళందరికీ భోజనాలు పెట్టేదాన్ని, పంపించేదాన్ని, క్యారీస్ పంపించేదాన్ని. నేను అతనితో కలిసి లేను. ఎప్పుడైనా ఏదైనా ఒక అంటే ఇప్పుడు పాలిటిక్స్లో ఏదైనా అవసరం ఉంది, ఈ కాల్ సెంటర్ నడపాలి, ఈ అమ్మాయిలకి ఫోన్లు చేయించాలి, ఈ ఐపాక్ వాళ్ళకి నడపాలంటే అలాంటి టైంలో అక్కడికి ఇంటికి వెళ్ళేదాన్ని అని చెప్తున్నాను. నేనే కాదు, నాతో పాటు ఒక 20 మంది 30 మంది అమ్మాయిలు పెట్టుకుని నేను వర్క్ చేస్తాను. కావాలంటే అమ్మాయిలందరికీ పిలిపించి ప్రెస్ మీట్ పెట్టిస్తాను. అక్కడ ఎంతమందిని పెట్టుకుని నేను అక్కడ ఇంటి దగ్గర ఉండేదాన్ని. మరి ఆ రోజు వచ్చి అడగాల్సింది కదా ఆవిడ, క్వశ్చన్ చేయాల్సింది కదా, ఇక్కడ నువ్వు ఎవరు వచ్చి ఎలక్షన్ చేస్తున్నావు పో అని ఎందుకు అడగలేదు ఆవిడ? నేను ఆ రోజు ఆ ఇంటి దగ్గర ఉండి ఎలక్షన్ ముందు పబ్లిక్గా కదా, డోర్ లాక్ చేసుకొని చేయలేదు కదా, పబ్లిక్గా కూర్చొని నేను కాల్ సెంటర్ అమ్మాయిలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయండి అని నేను ఫోన్లు చేయించాను, జగన్మోహన్ రెడ్డికే ఓట్లు వేయండి అని అందరికీ కాల్స్ చేయించాను. అక్కడే ఉన్నాను కదా, కూర్చున్నాను కదా. నేను ఒక 36 మంది ఐపాక్ రోల్ని పెట్టుకొని నేను ప్రతి ఊరికి పంపించి మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయండి అని చెప్పి పంపించేదాన్ని కదా. అప్పుడు ఆ రోజు నేను శ్రీను గారి ఇంటి దగ్గర నువ్వు ఉన్నప్పుడు నన్ను వచ్చి నువ్వు ఎందుకు క్వశ్చన్ చేయలేదని అడుగుతున్నాను దువాడు వానికి. నన్ను ఎందుకు వచ్చి నువ్వు క్వశ్చన్ చేసి నా చుట్టుపట్టు బయటకు ఎందుకు లాగలేకపోయావు? లాగచ్చు కదా. అంటే ఇప్పుడు పార్టీ పోయింది కదా, జగన్మోహన్ రెడ్డికి అధికారం లేదు కదా, శ్రీను గారికి అధికారం లేదు కదా, నేను ఇంకొక పార్టీతో చేరి వీళ్ళందరూ అంత చూస్తారని నీ తెలివితేటలు ఏదో తెలివితేటలు చూపించుకో. మాకు ఉంటాయి రైట్స్, నేను ఉమెన్ వెల్ఫేర్ రైట్స్ నాకు ఉంటాయి, ప్రతి ఒక్క మహిళకి రైట్స్ ఉంటాయి. నువ్వే ఆడదాని కాదు, నేను కూడా ఆడపిల్లనే, నీకు పిల్లలు కానీ నాకు పిల్లలు ఉన్నారు. మరి మీరే అడగండి, ఆ రోజు ఎందుకు నన్ను వచ్చి లాగలేదు బయటకు? చెప్పండి. అక్కడ పబ్లిక్గా కూర్చున్నాను కదా ఆఫీస్ దగ్గర, ఎందుకు వచ్చి లాగలేదు? నేను అక్కడ ఉన్నానని తెలుసు కదా నీకు, ఎందుకు రాలేదు? మరి ఇవేం మీకు అర్థం కావా? నా బాధ మీకు అర్థం కావట్లేదు. మరి ఆ రోజు ఎందుకు నన్ను వచ్చి అడగలేదు? నేను ఏ రోజు కూడా అక్కడ వెళ్ళి ఉండిపోలేదండి పర్మనెంట్గా. నేను ఎలక్షన్ ముందు 2 నెలలు అక్కడ ఉండి దగ్గరుండి ఎలక్షన్ చేశాను. అందరికీ స్టాఫ్ని పెట్టుకున్నాను, వర్కర్స్ని పెట్టుకున్నాను, నేను చేశానండి. ఆ రోజు నువ్వు వచ్చి క్వశ్చన్ చేయింది ఈ రోజు మాధురి ఉందని ఎందుకు నువ్వు రెచ్చిపోతున్నావు మీడియా దగ్గర? ఎవడ అండ చూసుకొని రెచ్చిపోతున్నావు? అంటే అది అధికారం పోతే మనుషులకి మరే ఉండవా, రైట్స్ ఏమి ఉండవా? అధికారం పోతే మనుషులు చంపేస్తారా? మరి మేము బతకొద్దా? అధికారం ఉన్నప్పుడు ఎందుకు నోరు మూసుకున్నా? ఆ రోజు ఎందుకు నువ్వు రాలేదు నాకు చెప్పు. ఆ రోజు ఎందుకు వచ్చి నా జుట్టుపట్టు బయటకు ఎందుకు లాగలేదు? నువ్వు ఎక్కడి నుంచి నా బతు దగ్గర నువ్వెందుకు ఉండాలో నువ్వెందుకు అడగలేదు? నీ కూతుర్లు వచ్చి నువ్వెవరితో ఇక్కడ ఉండడానికి నువ్వెందుకే రాజకీయం చేస్తా, మేము సపోర్ట్ చేస్తా, మా నాన్నకి మేము ఉంటామని ఎందుకే అడగలేదు మీరు? చెప్పండి నాకు సమాధానం. పిచ్చుకొక్కలకు 3 రోజుల నుంచి వాగుతున్నారు ఇష్టం వచ్చినట్టు. ఎందుకు ఆ రోజు మీరు రాలేకపోయారు? ఇదే డోర్ బదులు కొట్టుకొని వచ్చేయండి జేసీబీ పట్టుకొని. ఎందుకు రాలేకపోయావు చెప్పండి. నాకు క్వశ్చన్ కాదు, చెప్పండి.